హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతిస్ హరివిల్లు. ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ సమ్మర్ స్పెషల్ తాటి ముంజుల పాయసం. దీనికోసం ముందుగా ముంజులకి తొక్కలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి బాగా మరీ లేత ముంజులైతే బాగుండదండి, కొంచెం ముందుగా ఉన్న ముంజులైతే బాగుంటుంది. ఈ ముంజుల్ని క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో 5 ఇంగ్రీడియంట్స్తో 5 మినిట్స్లో చేసుకునే ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ చాలు దీనికి. ముందుగా పొయ్యి ఆన్ చేసుకొని 1 కప్పు పాలు అంటే 1/2 లీటర్ మిల్క్ పెట్టుకోండి. 1/2 లీటర్ పాలకి 200 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుందండి. నేను ఆల్రెడీ కాగబెట్టిన పాలు తీసుకున్నాను. మీరు కనుక పచ్చిపాలు వాడినట్టయితే పాలు 2 పొంగులు వచ్చిన తర్వాత అందులో 200 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగే వరకు ఉంచి పాలు పక్కకి దింపేసుకొని పూర్తిగా పాలు చల్లారిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముంజుల్ని అట్లాగే డ్రై ఫ్రూట్సు, దీనికి మంచి ఫ్లేవర్ యాడ్ చేయడానికి రోజ్ పెటల్స్ వాడుతున్నామండి. మీకు ఇష్టమైతే దీనిలో రుహబ్జా కూడా వాడచ్చు. కానీ రుహబ్జా వేస్తే ఈ వైట్ కలర్లో కాకుండా కొంచెం మనకి పింక్ షేడ్ లాగా వస్తుంది. అట్లాగే కొంచెం ఫ్లేవర్ కూడా డామినేటింగ్గా అనిపిస్తుంది. మీరు అచ్చమైన ముంజులు ఫ్లేవర్ని కనుక ఆస్వాదించాలి అనుకుంటే ఎటువంటి ఎసెన్స్ వాడకుండా ఇట్లానే చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 4 to 5 అవర్స్ తర్వాత చల్లగా మీ వాళ్ళకి సర్వ్ చేయండి. అంతేనండి, తిన్న వాళ్ళందరూ మీకు ఫిదా అవ్వాల్సిందే. నచ్చినట్టయితే మన రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. ఓకే.